యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ అమ్మ నాన్న అనాథ ఆశ్రమం నిర్వహింపబడుతోంది. ప్రతిరోజు కూడా 600 మంది అనాథలు ఇక్కడ ఉంటున్నారు. 3 పూట్ల 1800 మందికి అన్నదానం జరుగుతోంది. ఈ మహోన్నతమైనటువంటిది మహాళయ పక్షములు. ఈ మహాళయ పక్షరములు భాద్రపద మాసంలో బహుళము నుంచి ప్రారంభమయ్యేవన్నీ పితృదేవతల యొక్క పరిపూర్ణమైన దీవెన పొందేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని పితృపక్షములని కూడా అంటారు. అందుచేత ఆ రోజున ఏ తిథి నాడు అంటే ప్రతిరోజు తర్పణములు ఇవ్వవచ్చు. కనీసం శాస్త్రం ఏం చెప్పింది అంటే నీ పితృదేవతలు అంటే ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ ఏ తిథి నాడు పోతారో కాలం చేస్తారో ఆ తిథి నాడు అంటే బహుళంలో కూడా ఇప్పుడు తదియా ఉన్నదనుకోండి, ఆ తదియ నాడు వాళ్ళ పేరుతో చేయొచ్చు. అలాగే చవితి కానీ ఏదైనా మీ ఏ తిథి ఉన్నదో ఆ తిథి చేయవచ్చు. లేదా మహాళయ అమావాస్య గురించి చెప్తాను. ఆ రోజున తప్పనిసరిగా చేయాలి. దర్భను ధరించి తెలలతో తర్పణములు ఇచ్చి పిండ ప్రదానములు చేసి మహాళయ పక్షం మహాళాయం కనుక పెట్టినట్లయితే పితృదేవతల యొక్క దివ్య దీవెన కలుగుతుంది. ఈ సమయంలోనే అనాథలైనటువంటి వారికి అన్నదానం చేయటం సాక్షాత్తు శివుని యొక్క దివ్య చరణారవిందములను సేవించే అదృష్టం కలుగుతుంది.